Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ వినూత్న కార్యక్రమాలు చేపట్టారని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తెలిపారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్లో అన్నా క్యాంటీన్ నిర్వహించారు. తొలుత కేక్ చేశారు. టీడీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కల్పించిన ఘనత లోకేష్కే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీలో పాదయాత్ర చేయడంతో పాటు ప్రజా సంక్షేమం కోసం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రతి నియోజకవర్గంలో గ్రామాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకి కూడా పాదయాత్ర చేసినటువంటి ఘనత ఒక్క నారా లోకేష్ బాబు గారిది. కార్యకర్తల నిధి కోసం ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి. ఇటువంటి నాయకుడు నారా లోకేష్ గారి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంపండు గారు, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈవేళ ఏదైతే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామో ఆ కార్యక్రమానికి మరి నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. ముఖ్యంగా ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వచ్చేలాగా చేసిన పరిస్థితుల్లో మళ్ళీ వచ్చిన ప్రభుత్వం వాటిని సరిగ్గా ఉపయోగించుకోకుండా వాళ్ళు మళ్ళీ ఎవరి పాట వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో వినూత్నమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ పథకం, అలాగే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన టెలికాన్ఫరెన్స్లో పాల్గొనేలాగా ఈ కార్యకర్తలందరినీ కూడా మరి కలుసుకునేలాగా, అంటే మాట్లాడటంలో మరి చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా యువగళం పేరుతోటి 4000 కిలోమీటర్లు టార్గెట్గా పెట్టుకున్న తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారిని మరి అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కొన్ని రోజులు దానికి బ్రేక్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి మరి ఈ ఈస్ట్ గోదావరి రాజోలు వచ్చేదాకా ప్రతి ఒక్కరిని కూడా కలుసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాల సమస్యలే కాకుండా ఏ అయితే కుల సంఘాలకి అలాగే చేతి వృత్తిదారుల్ని అందరినీ కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకుని అది మననం చేసుకోవడం జరిగింది. అదంతా కూడా రాసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా మరి వెళతారని చెప్పి తెలియజేస్తూ, సమయాభావం వల్ల మరి ఈ కార్యక్రమం మరి తో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానులు అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులకు, దానిలో భాగంగానే తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో ఎంతో మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని కేక్ కటింగ్ ని ఏర్పాటు చేసి సభలో మాట్లాడుతూ, ముఖ్యంగా 1983వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఇదే సంవత్సరంలో లోకేష్ బాబు గారు పుట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఎంత భవిష్యత్తు ఉందో లోకేష్ బాబు గారు కూడా అంతే భవిష్యత్తు ఉందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ, ముఖ్యంగా లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టడం ద్వారా కేవలం 100 రూపాయలతో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం ద్వారా ఇదే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రూరల్ మండలంలో
కానీ పట్టణంలో కానీ పెంటపాడు మండలంలో కానీ ఎన్నో కుటుంబాలు రోడ్డు ప్రమాదం వల్ల కానీ పాము కాటు వల్ల కానీ మరణిస్తే ఆ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చిన సహాయం చేయడం జరిగింది. ఇదంతా కూడా లోకేష్ బాబు ఒక విధానంతో చేసిన కార్యక్రమం. లోకేష్ బాబు గారి నాయకత్వంలో రానున్న రోజులు మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ విజయంలో కీలక పాత్ర వహిస్తామని సభాపూర్వక తెలియజేసుకుంటూ బాబ్జీ గారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసిన వారు మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సొంత కుటుంబ సభ్యుల్లా భావించి ఏ కష్టం వచ్చినా ఆయన ముందుంటానని చెప్తూ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ధైర్యం కలిగిన వ్యక్తి లోకేష్ అని, ఆయనే ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని, మనందరి ఆశీస్సులు కూడా ఆయన ఉంటూ ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సోమవారం రాత్రి తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో పల్లెపోరులో 2వ విడత కార్యక్రమం నిర్వహించారు. లైట్ తీసా లైట్ సైడ్ కి వెనకాల రావాలి. సోదరులారా సహకరించిన అందరూ కూడా పోనేమా పోనే. మన కొంచెంపల్లి గ్రామం ఇచ్చేసి అదే ఇప్పుడు చెప్పారు మన జైబీఎం కూడా గౌరవించే పార్టీ అంబేద్కర్ మహారాజ్ కాన్స్టిట్యూన్సీ చూసుకోండి. ఇక్కడ కంపోస్ట్ యార్డ్ తీసి 15 ఎకరాల్లో కంపోస్ట్ యార్డ్ పెట్టాం. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మీ పక్కన పెట్టాడు. ఏదనంటే దాంట్లో కమిషనం, ప్రతి దాంట్లో కమిషనం, లేఅవుట్ లో కమిషనం, ఇల్లు కట్టుకుంటే కమిషనం, పైప్ పెంచుకుంటే కమిషనం. ఈ జీవితమే కమిషన్లు అయిపోతే మళ్ళీ మంత్రి పదవులు కూడా ఇచ్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. అంటే మీరు లంచగొండలు ప్రోత్సహిస్తారు, ఎవరైతే అవినీతి పనులు వాళ్ళనే ప్రోత్సహిస్తారు. ఇవాళ సుబ్రహ్మణ్యం అనే అతను చంపేస్తే అనంతబాబుని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఇక్కడున్న మంత్రి లంచం తీసుకుంటే అతనికి ఎమ్మెల్యేని మంత్రిని చేశారు. అంటే మీ మేనిఫెస్టో ఏంటంటే ఎవరైతే అవినీతి పనులు ఉంటారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తిడతారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు తిడతారో వాళ్ళకి మాత్రమే మంత్రులు ఇస్తారు, కానీ న్యాయంగా పనిచేసే వాళ్ళకి మంత్రులు లేవనే విషయాన్ని మీరందరూ గమనించవచ్చునని కోరుకుంటూ, మరి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ సమయం సరిపోదు కాబట్టి క్షమించండి. మళ్ళీ కలుద్దాం. మీ యొక్క ఓటుని జనసేన పార్టీకి వేసి ఎమ్మెల్యేగా నేను నిలబడతాను, నాకు మీరు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు. వాళ్ళ పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, స్త్రీలకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మంచి నాయకుడు మనకి దొరుకుతున్నాడు భవిష్యత్తులో. మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయినా మనం గెలిపించుకుంటే కనుక మన గ్రామంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించగలమని నేను మీకు మాటిస్తున్నాను. దయచేసి రాబోయే కాలంలో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించుకుందాం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. టోటల్ నియోజకవర్గం అది ఖచ్చితంగా నేను చెప్పగలను అనమాట. మరి అటువంటి నీతి, నిజాయితీ, ధర్మం. కార్యకర్తలందరికీ నమస్కారం అండి. నేను ఒక్కొక్క చిన్న మాట చెప్తాను. మేమంతా కలిపి ఒకసారి తాడేపల్లిగూడెంలో టీడీపీ హయాంలో మేము తిరుగుతున్నాం. రోడ్ షో తిరుగుతూ ఉండగా సార్ గురించి ఒక్క చిన్న మాట, అది ఒకటే. ఇలా తిరుగుతున్న ఒక ముసలావిడి పెన్షన్కి వచ్చింది.
పెన్షన్కి వచ్చి సార్ నాకు పెన్షన్ రావట్లేదు సార్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్, నేను ఒక్కదాన్నే ఉన్నాను సార్, చాలా బాధపడుతుంది, లేవలేకపోతుంది సార్. అప్పుడు కౌన్సిలర్ని పిలిపించారు, అక్కడి నుంచి కౌన్సిలర్ని పిలిపించి చైర్మన్గా ఉన్నదన్నమాట సార్. కౌన్సిలర్ని పిలిపించి బాబు నీకు ఈ నెల నేను పెన్షన్ ఇస్తున్నాను, వచ్చే నెల పెన్షన్ ఇవ్వకపోతే ఆయన దగ్గర ఇంటికి వెళ్ళి కూర్చో, ప్రతి నెల ఇంటికి వెళ్ళి కూర్చో అని అన్నారు. అని అన్న తర్వాత ఇది అయిపోయింది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ మామూలుగా వేరే కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఆవిడ మళ్ళీ వచ్చి మళ్ళీ నమస్కారం పెట్టి నాకు చాలా కాలం నుంచి పెన్షన్ రాలేదు సార్, మీ దైవాలు వచ్చిందండి అంటే ఇక్కడ ఏంటంటే ఒక కమిట్మెంట్, ఒక మాట ఇచ్చారంటే అక్కడ కార్యకర్తలతో పని చేయిస్తారు, ఆయన చేయిస్తారు. ఇప్పుడు అదే అనమాట. ధన్యవాదాలు అందరూ. మరి నడుము కట్టుకున్నారు కాబట్టి ఆయన సాధారణంగా ఆహ్వానం చేసిన కుంచేపల్లి జన సైనికులకు, జనసేన నాయకులకు, గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఏదైతే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ప్రీతమ నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం ఈ రోజు ఒక్కసారి మనం ఒక్క ఓటు ఒక్కసారి ఒక్క అవకాశంతో మనం ఎంత తప్పిదం చేశామో మనం ఈ రోజు అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి మరి ఆ తప్పు మళ్ళీ చేయకుండా మరి వచ్చే 2024లో మన నియోజకవర్గానికి, ఎస్పెషల్లీ మన నియోజకవర్గానికి నుంచి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అఖండ మెజార్టీతో నెగ్గించుకుని మరి అసెంబ్లీలో క్యాబినెట్ లో ఒక మంచి మంత్రివర్యుడిగా, ఒక మంచి క్యాబినెట్ హోదాని మనం కల్పించే విధంగా మనందరం కూడా కలిపి మనందరం కష్టపడదామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఈ రోజు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ శివారులో నేతాజీ నగర్ నందు తాత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నాని పాల్గొన్నారు. శ్రీ స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి సందర్భంగా మన తాతా శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది. అలాగే ఇచ్చేసిన చాలామంది ఈ రోజున పెద్ద ఎత్తున ఇచ్చేసి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ జయంతి పూర్వకంగా చాలామంది ఇక్కడికి ఇచ్చేసి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశానికి స్వాతంత్ర సముపార్జన కోసం ఎంతో కష్టపడి పనిచేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. అతను ఒక చరిత్రకారుడు అన్నమాట. అతనికి బ్రిటిష్ తెల్లదొరలు కూడా బాగా భయపడేవారు అన్నమాట. అలాంటి వ్యక్తి మరి ఈ దేశానికి స్వాతంత్ర సంపాదించడం కోసం ఆయన ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు భరించడం జరిగింది. అలాంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తిని, దేశ స్వాతంత్రం కోసం ఆయన పడిన కష్టాన్ని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి బాటలో నడవాలని, మరి ఈ దేశంలో ఉండేటువంటి పేదల యొక్క కష్టాల్లో మనం భాగస్వాములు కావాలని, అలాగే వారికి కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చే మార్గాలని మరి అన్ని విధాలుగా కూడా అందరి నాయకులతో కలిపి మనం ముందుకు వెళ్ళాలని, వారి యొక్క ఏనాడైతే యువతంతా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తారో వారి కన్న కళలు అన్నీ నిజం అవుతాయని చెప్పి, అలాగే వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. శ్రీదేవి మహంకాళమ్మ వారి ఉత్సవాలను గత 44 ఏళ్లుగా నిర్వహించడం అభినందనీయమని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం కొబ్బరి తోట శ్రీదేవి మహంకాళమ్మ వారి ఉత్సవాలు ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ సుమారు 30,000 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఆడవాళ్ళకు మాత్రమే ప్రదేశ ఏర్పడడం జరిగిందండి. ఆడవాళ్ళకు మాత్రమే
చేస్తున్నాం. 25,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు కమిటీ వారు. ప్రతి ఒక్కరికి కూడా దోసుకున్నారండి. దయించి ఒక లైన్ లో వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. రమణ గారు 10 రూపాయలు విరాళంగా అందించారు. మరి రామ గారి కుటుంబాన్ని అమ్మవారి చల్లగా చూడాలని కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మవారి భక్తులు బి చిరంజీవి గారండి. అమ్మవారి భక్తులు అమ్మవారికి 100 రూపాయల కానుకలు సమర్పించారండి. అమ్మవారికి విరాళాలు ఇచ్చారు. సమర్పించారండి. నీలికొండ రమణ గారు అమ్మవారికి 50 రూపాయలు. మీరు తిన్న డస్ట్బిన్లో మాత్రమే వేయండి. మహిళలు కూడా గెంటుకోవాల్సిన అవసరం లేదండి. కమిటీ వారు 25,000 మందికి అందరికీ ఏర్పాటు చేయడం జరిగిందండి. అమ్మవారి మిత్రులు ఎగిరి నాగబాబు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు మా పచ్చ గణసుందరరావు గారికి, అదేవిధంగా వేదిక నడిచినటువంటి పాలూరు వెంకటేశ్వరరావు గారికి, మరి ఇంకా మిగిలిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే 44 సంవత్సరాల పాటు అమ్మవారికి సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. మన ఇంట్లో ఒక పెళ్లి చేస్తే మనం ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలుసు. ఈ భోజనాల దగ్గర కానీ, ఈ ఉత్సవాల దగ్గర కానీ 10-15 రోజులు రెస్ట్ లేకుండా ఉండడం, అంతకుముందు 10-15 రోజులు ఈ ఉత్సవాలు ఎలా చేయాలని ప్లాన్ చేయడం అనేది దాదాపుగా ఒక నెల రోజులు. ఒక ఇంట్లో ఒక పెళ్లి చేస్తే ఉన్నటువంటి కష్టం కంటే ఈ కష్టం ఎక్కువ. మరి అలాంటిది ఒక ఇంట్లో పెళ్లి అయితే ఒక ఇంట్లోనే పెళ్లి, కానీ ఇది ఒక గ్రామం లాంటిది. కొబ్బరి తోట మరి చిన్నప్పటి నుంచి బాల్యం ఇక్కడే గడిపాం నాగబాబు అందరూ. మరి ఇలాంటి ప్రదేశంలో మరి 44 సంవత్సరాలుగా మరి ఈ ఉత్సవాన్ని చేయడం అంటే మాటలు కాదు. మొన్నటిదాకా మరి మాకు మా తమ్ముడు ఉండి అన్ని చూసుకునేవాడు. ఈసారి తను లేకపోవడం చాలా ఇబ్బందికరం. అన్ని నాగబాబు మీద పడిపోవడం, తను కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అయినప్పుడు కూడా ఇక్కడ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్స్ కానీ, ఇంకా అందరూ బంధువులు కానీ, మిత్రులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ ఉన్నారు. వారందరూ కూడా మహంకాళం తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి, ఆర్థికంగాను మీ యొక్క శ్రమదానం కూడా చాలా అవసరం. మరి ఇంత ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ప్రతి వ్యక్తి కూడా మహంకాళమ్మ వారి ఆశీస్సులు ఉండాలి. మరి ఒక్క చోట నుంచే కాదు, పట్టణంలో నలుమూల నుంచి కూడా ఇక్కడ ఈరోజు భోజనం రావడం జరుగుతుంది. మరి అంత ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారికి ఆశీస్సులు మీరు అందరూ తీసుకుని, ఈ అన్నప్రసాదాలను మీరు తీసుకుని మీ అందరికీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, జై మహంకాళమ్మ తల్లి, జై నాగబాబు గారు, జై హింద్. మన తాడేపల్లిగూడెం పట్టణంలో కొబ్బరి తోటలో శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఆలయాన్ని 44 సంవత్సరాల క్రితం మేము విద్యార్థి దశలో ఉండగానే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరాయంగా ఈ 44 సంవత్సరాల పాటు అమ్మవారి జాతర కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం భోగి రోజున మొదలుపెట్టి 10 రోజుల పాటు నిర్వహిస్తూ, ఆఖరి రోజున సుమారు 25,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం. ఈ 10 రోజుల్లో కూడా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే అన్ని కళలకు సంబంధించినటువంటి ప్రాచీన కళారూపాలని ఈ వేదిక మీద ప్రదర్శించే విధంగా మేము 10 రోజుల పాటు డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ 10 రోజులు ఈ కార్యక్రమాలకి గతంలోనే అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అలాగే అధికారులు, అనధికారులు అందరూ కూడా ఎంతోమంది ఈ వేదిక మీద సన్మానాలు పొందడం, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వచ్చి ఈ వేదిక మీద సన్మానాలు పొందడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు సహకరిస్తున్నటువంటి తాడేపల్లిగూడెం పట్టణ పుర ప్రముఖులకి, అలాగే మా శ్రేయోభిలాషులకి, మా మిత్రులకి, ముఖ్యంగా నా వెన్నంటి ఉండేటటువంటి మా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే సహకారాన్ని అందిస్తూ మరింత పెద్దగా ఈ ఉత్సవాలు చేయడానికి
అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 200 మంది అంగన్వాడీ కార్యకర్తలను 4 బస్సుల్లో వివిధ స్టేషన్లు తిప్పుతూ తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లిలోని ఒక కళ్యాణ మండపం వద్ద ఉంచారని కార్యకర్తలు ఆరోపించారు. మమ్మల్ని ఇక్కడ ఇప్పుడు దింపేసేస్తామంటున్నారు. విజయవాడ, మేము గుంటూరు జిల్లా, విజయవాడ నుంచి గుంటూరు జిల్లాలో మాది పల్లెటూరు నుంచి వచ్చాం మేము. ఎక్కువ మేడు ఎక్కాడు, ఇంకెందుకు వదిలో వెళ్తున్నాడు, ఎక్కాడు అన్న. వచ్చాను అదొకటి పనిలేదే, మేవాడిని ఫాలో అయిపోయినాము. ఇబ్రహీంపట్నం పోతున్నాడు. మిమ్మల్ని వాళ్ళది ఏదో వినమించుకుంటున్నారు, వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు కదా. ఆయన అక్కడ ఉన్నారంట, నేను బయలుదేరిపోతే ఇంకా ఆగిపోతాడులే. ऐसा देख रहा है ఘోరాలు మేళాలు చేసినట్టు, రౌడీలు బంధించినట్టు అందులో వేసి బంధించి మేము అడిగేసరికి ఇప్పుడు ఈ టైంలో పోలీసు ఇక్కడ అడ్రస్ లేదు అంటున్నారు. మేము ఎక్కడ వెళ్ళాలి? ఆడవాళ్ళమే. ఈ సమస్యలు ఇక్కడ పరిష్కారం అయ్యేదాకా ఈ బస్సులు ఎక్కడి నుంచి కదలము, మేము కదలము. అది ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్తాం. మేమైతే జగన్ ప్రభుత్వానికి మాత్రం మేము చాలా గట్టి గుణపాఠం చెబుతాము. మరి అతను ప్యారెస్ అడిగామా, అతను ఇల్లు అడిగామా, అతను ఆస్తి అడిగామా, ఏదన్నా అడిగామా, మాకు కడుపు మండి ఈరోజు మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అనేక ఇబ్బందులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తాము, చెప్పి తీరుతాము. అంగన్వాడీ సత్తా ఏంటో మేము ఈ ప్రభుత్వానికి చెప్పి తీరుతాము. మేము అనుకున్నది ఎలాగ సాధిస్తాము, సాధించి తీరుతాము. అవునండి, అవును. లోనకు రావచ్చు కదా, లోనకు రావచ్చుగా. దేశవ్యాప్తంగా డిసెంబర్ 24వ తేదీన జరిగిన 2వ దశ క్యాట్ ఒలింపియాడ్ పరీక్షలలో 5 నగదు బహుమతులను సాధించిన చిన్న తాడేపల్లి శ్రీ చైతన్య విద్యార్థులు. 2వ దశకు అర్హత సాధించిన 90 మంది విద్యార్థులలో 60% మంది విద్యార్థులకు అనగా సుమారు 53 మందికి బంగారు పథకాలు, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు లభించాయి. 6వ తరగతికి చెందిన మోనీష్, హవిష్లు, 9వ తరగతి చదువుతున్న లిఖిత, చిన్మయి, ఆశ్రిత, హర్షవర్తినిలు బహుమతి సాధించారు. వీరికి బంగారు పతకంతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. తాడేపల్లిగూడెం మండలంలోని 27 సచివాలయాల పరిధిలోని 522 క్లస్టర్లకు గాను 501 క్లస్టర్లలో కులగణన ప్రారంభమైందని ఎంపీడీఓ ఎం విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.